దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము పతంజలి యోగ దర్శనము పతంజలి సూత్రాల్లో మనము 4వ భాగంలోకి వచ్చేసినాము. పతంజలి మహర్షి అంటే 3వ భాగంలో మనము ఇప్పుడు పతంజలి సూత్రాలు 4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు సమాధి పాదంలో 4వ భాగంలోకి వచ్చినాము. అయితే ఇంతవరకు నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు అవి పొందాలంటే ఎట్లా అని రకరకాల ఉపాయాలు, అనేకమైన ఉపాయాలు పతంజలి మహర్షి చెప్తున్నారు. ఇప్పుడు 19వ పాదంలో మన సూత్రంలో 19వ సూత్రంలో ఇక చూడటానికి ఈ సూత్రాలు చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఇందులో నిగూఢమైన చాలా అర్థం ఉంటుంది. 19వ సూత్రంలోకి మనము వచ్చినాము. భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం అంటే పంచభూతాల్లో ఏదో ఒక దానిపైన, అంటే పంచభూతాల్లో ఏదో ఒక దాన్ని ఆత్మగా తలిసి ఉపాసిస్తే మరణాంతరము తిరిగి అందులోనే లీనమైపోతాము. వాళ్ళని ఏమంటున్నారంటే విదేహులు అంటారు. ఇక రెండో మార్గము సూక్ష్మ తన్మాత్రల్లో, అంటే సూక్ష్మ తన్మాత్రలు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 ఎక్కడో ఒక దగ్గర మనము మనసు నిలిపి అందులో లీనమైతే వీళ్ళని ప్రకృతి లయలు అంటారు. ప్రకృతి లయలు అని ఒక పేరు పెట్టారు. ఇక్కడ ఈ మనసులో కానీ, బుద్ధిలో కానీ, చిత్తంలో కానీ, అహంకారంలో ఎక్కడో ఒక దాంట్లో మన మనసు లయమైపోయింది అనుకోండి, దీన్ని ప్రకృతి లయలు అంటారు. అయితే ఇంకా వీళ్ళకి పూర్ణ వైరాగ్యము ఇంకా సిద్ధించలే అనమాట. ఒకవేళ పూర్ణ వైరాగ్యమే సిద్ధిస్తే ఇక అప్పటి వరకు వాళ్ళు ఆయా పుణ్యలోకాల్లో గడిపి మళ్ళీ జన్మ తీసుకుంటారనమాట. ఎందుకంటే ధ్యాన యోగులు చెడరు ఎన్నటికీ, కానీ మళ్ళీ జన్మ తీసుకుంటారు, మళ్ళీ జన్మకు కారణమవుతుంది కనుక. అయితే ఈ యొక్క వైరాగ్య ఫలము, ఆ యొక్క పుణ్య ఫలము ఇంకా సమాప్తమైనాక మళ్ళీ వస్తారనమాట. కానీ వీళ్ళకి ముక్తి అనేది లభించదు. మళ్ళీ జన్మ బంధంలో మళ్ళీ జన్మ మరణ బంధంలోకి వస్తుంటారు. అయితే అంటే వీళ్ళకి ముక్తి సిద్ధించదు కనుక మనము ఈ సాధనలో చాలా మటుకు మన మనసు ఎట్లంటే పంచభూతాల్లో దేని మీదకైనా వెళ్తుందా, ఈ ప్రకృతిలోనికి వెళుతుందా, లేకపోతే మనోబుద్ధి చిత్తహంకారంలోనే తిరుగుతుందా అనేది బాగా మనం పరీక్ష చేసి తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇక 20వ సూత్రంలో చెప్తున్నారు పతంజలి మహర్షి, శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞ పూర్వ ఇతరేషాం. అయితే ఇక మనము సాధనలో ఇంకా లోనికి వెళ్ళాలంటే చాలా మంది ఏంటంటే మనసు నిలుస్తలేదు, నా మనసు ఇటు పరిగెత్తుతుంది, గతంలో మంచిగా కుదిరింది అంటే అక్కడ వైరాగ్యం బాగున్నది, బాగా తీవ్రంగా ఉన్నది. ఇప్పుడు కష్టాలు దుఃఖాలు ఉంటే తరించాలని సీరియస్ గా సాధన చేసి ఉంటారు. ఇప్పుడు అన్ని సమకూరిన తర్వాత వైరాగ్యం తగ్గొచ్చు. వైరాగ్యం ఉన్నవాడికి ఏది రుచించదు ప్రపంచంలో, వైరాగ్యం తక్కువైతే అన్ని రుచిస్తాయి. రోగం ఉన్నవాడికి ఏది పెట్టినా చేదుంది, నాకు వద్దే వద్దు అంటాడు. రోగం నయమైతే అన్ని కావాలంటారు. అట్లా అందుకని ఎంతెంత మనము శ్రద్ధ పెంచుకోవాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏసా శ్రద్ధ వైసా సిద్ధి. ఇంకా వ్యవసాయం, వ్యాపారము, ఉద్యోగము ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఏది పొందాలన్నా శ్రద్ధతోటి మనము సాధించుకుంటాం. ఒకటి ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడేతి ఎత్ర తిష్టతి తత్ర దేవోపి తిష్టతి. సాక్షాత్తు ఈ 6 ఉన్న చోట భగవంతుడే వచ్చి ఉంటాడంట. ఇక్కడ చూడండి, మహామహా చక్రవర్తులు, మహామహా రాజుల్లో ఉండేది ఉత్సాహం ఉండాలంట, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ. ఈ అన్నింటిని అక్కడ వినియోగిస్తే, ఏ పనిలో వినియోగిస్తే అందులో మనము చక్కగా విజయం సాధిస్తామని. ఈ సాధనలో కూడా మనము శ్రద్ధాపూర్వకంగా చేయాలి. మనసుని వశం చేసుకోవాలి. మన చిన్నపిల్లవాడిని బుజ్జగించినట్టు ఇప్పుడు నువ్వు చదివితే గొప్పవాడి అవుతావు, చదవకపోతే ఇట్లా అవుతావు అని చిన్నపిల్లవాడికి బుజ్జగించి స్కూల్కు పంపిస్తాం కదా. చిన్నపిల్లవాడికి మొదలు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి స్కూల్కి అభ్యాసం చేసినట్టు మనసు కూడా రకరకాల ఉపాయాలు చెప్పి అంతర్ముఖం చేసుకునేటట్టు పతంజలి మహర్షి ఎన్నో టెక్నికులు చెప్తున్నాడు. అయితే ఇక్కడ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞ పూర్వ ఇతరేషాం. అయితే వివేకవంతులు పూర్ణమైన జ్ఞానులు ఏం చేస్తారంటే
ఈ ప్రపంచిక విషయాలు అన్నిటిని విడిచిపెట్టి శ్రద్ధతోటి, అంటే వీర్యం అంటే ఇక్కడ ఉత్సాహము లేకపోతే శక్తి, ఈ అర్థం తీసుకోవచ్చు మనం. ఇక స్మృతి అంటే మన యొక్క మతం కూడా ఈ యొక్క చిత్త స్మృతులు ఉంటాయి కదా, చిత్త సంస్కారాలని చిత్త స్మృతుల్ని ఇటాటు పోనీయకుండా మనము చక్కగా ఈ యొక్క మతం అందులోనే నిలపాలి. అయితే సమాధిలతో సమాధిలో సంప్రజ్ఞాతం అసంప్రజ్ఞాతము, సవికల్పము నిర్వికల్పము, ఈ రెండు ఉంటాయి కదా. అయితే ఈ రెండింటిని మనము ఎప్పుడైతే మొత్తము చిత్తముని అన్నిటిని లయం చేసినాం అనుకో, నిర్వికల్ప సమాధి మోక్ష స్థితిని అందుకుంటామని చెప్తున్నాడు. అందుకనే శ్రద్ధాపూర్వకంగా చేయాలి. శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ఈ విధంగా ఈ మూడింటితోటి మనం ఉత్సాహపూర్వకంగా నిర్విరామంగా చేయాలి, ఉత్సాహపూరితంగా చేయాలి. తర్వాత మనము చిత్తాన్ని ఇటాటు పోకుండా నిశ్చలంగా నిలిపి చక్కగా చేసినప్పుడు చక్కటి ఫలితం పొందుతాము. అయితే ఇంకా ఎట్లా అంటే మనము కొన్ని ఇంకా తీవ్ర సంవేగ మాసన్నహ 21వ సూత్రంలో చెప్తున్నాడు. తీవ్ర సంవేగ మాసన్నహ ఎప్పుడు సమాధి కలుగుతుందా అంటే తీవ్ర వేగ అంటే ఎప్పుడైతే తీవ్ర సంవేగ అంటున్నాడు, వేగ అంటలేడు, తీవ్ర సంవేగ అంటే ఇంకా ఇప్పుడు ఒడ్డున చేప పడ్డదండి, ఇంకా దానికి ఏమి కావాలి, చేపకు నువ్వు ఒక ఆయన తీసుకొని వెళ్ళి దాన్ని చక్కగా ఒక డబల్ కాట్ బెడ్ మీద వేశాడంట, ఇంకా ఆరిపోయింది, దానికి తడి ఉండాలి కదా, ఇంకా అది ఫ్యాన్ వేసాడంట చక్కగా, ఇంకా తడి ఆరిపోతుంది, దానికి సుఖాన్ని ఏం చేస్తున్నావా ఆ చేపనంటే సుఖానికి కలిగిస్తున్నాండి పాపం అది విలవిలలాడుతుంది అన్నాడట. ఇంకా వేడి కాఫీ తెచ్చి దాని నోట్లో పోసాడంట, ఇంకా విలవిలలాడుతుంది, దాన్ని తీసుకొని పోయి ఏం చేస్తున్నావా అంటే చేపకు సేవ చేస్తున్నాను అన్నాడట. ఒరే ఏమి అజ్ఞానివయ్యా నువ్వు, అది ఒడ్డున పడ్డప్పుడు వెంటనే తీసి నీళ్ళలో పడేస్తే నువ్వు ఎంతో మేలు చేసిన వాడివి అవుతావు. అట్లాగే మనం కూడా ఈ జీవుడికి సుఖం కలిగించాలంటే మనసుని తృప్తి పెట్టాలని, బుద్ధిని తృప్తి పెట్టాలని, కన్ను, చెవు, ముక్కు, ఇంద్రియాలు, ఈ అన్ని నాలుక, అన్నిటిని చర్మము, అన్నిటికీ ముక్కు, అన్నిటికీ అవయవాలని మనకు అంటే ఇంద్రియాలను తృప్తిపరచాలని మనం రకరకాల ఏదో భోగాల్ని దానికి కలిగించాలని చూస్తున్నాము. అది ఇంకా దుఃఖకరమే. అగ్నిలో కట్టెలేసే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది అగ్ని. ఎంత అనుభవించినా ఇంకా చాలు అనేది కాదు. మళ్ళీ చిత్త సంస్కారాలు ఉంటాయి, మళ్ళీ అవి జ్ఞాపకంలో ఉంటాయి, మళ్ళీ అవే మళ్ళీ ఈ రోజు రేపు, నిన్న ఈ రోజు కోరి తిన్నదే రేపు కావాలంటది, ఈ రోజు అనుభవించిన విషయమే మళ్ళీ రేపు కావాలంటది. కనుక ఈ చిత్త సంస్కారాల రూపంలో మళ్ళీ అది జీవితాంతం బాధ పెడుతుంటాయి. కనుక నిజంగా జీవుడికి సుఖం కావాలనంటే అన్ని ఆశలు వదిలి, అన్ని కోరికలు వదిలి శ్రద్ధాపూర్వకంగా సాధన చేస్తే అనంతమైన సుఖం పొందుతాం. ఋషులు మునులు అరణ్యాల్లో ఏమి లేకుండా కూడా ఎంతో ఆనందంలో, బ్రహ్మానందంలో ఓలలాడుతున్నారు. అనుభవిస్తే వచ్చేది కాదు ఆనందము, త్యాగం చేస్తే వచ్చేది. త్యాగేనైక అమృతత్వ మనుషు. కనుక ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి, మనం దాటిని పాటిస్తే చాలు. కనుక తీవ్ర సంవేగ నా మాసన్నహ అంటున్నాడు. అయితే ఎప్పుడు తీవ్రమైన కోరిక ఉండాలి. ఇప్పుడు ఒకరు చూడండి, నేను ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి అని ఏం చేసేస్తారు, తీవ్రంగా ఇంకా ఆటలుండవు, పాటలుండవు, ఇతర మిత్రులతోటి గడవు, అన్ని వదిలేసి కొన్ని త్యాగం చేస్తారు. కనుక మొదలు కష్టపడతారు, కానీ తర్వాత వాళ్ళు ఆ ఉద్యోగం పొందిన తర్వాత ఎంతో సుఖం పొందుతారు. మొదలు సుఖంగా గడిపిన వాడు ఆటపాటలతోటి చదువుతున్న టైంలో, కాలేజీ టైంలో ఆటల పాటలతోటి ఎంజాయ్ చేసిన వాడు జీవితాంతం దుఃఖిస్తాడు. కానీ అప్పుడు ప్రారంభంలో కష్టపడ్డ వాళ్ళు అంత్యంలో సుఖపడతారు. ఇది ప్రకృతి నియమం. కనుక ఇక ఎవరైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తారో వాళ్ళకి సమాధి స్థితి త్వరలోనే ఉంది. వాళ్ళు అనుకున్న విజయం ఏదైనా సరే, భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ, వాళ్ళకు ఇక అరచేతిలో ఉసిరికాయలాకనే ఇంకా వారికి కరెక్ట్ వాళ్ళ చేతుల్నే ఉంటుంది అది విజయం. కనుక తీవ్ర సంవేగ నా మాసన్నహ అంటున్నాడు. తీవ్ర సంవేగంతో, తీవ్ర తపనతోటి సాధన చేసి వాళ్ళకు అరచేతిలో ఉసిరికాయ లాంటిది మోక్షము. త్వరలో వాళ్ళు ఈ యొక్క సమాధి స్థితిని త్వరగా అందుకుంటారు అని పతంజలి మహర్షి చెప్తున్నారు. అలాగే మళ్ళీ మృదు మధ్యాది మాత్ర తత్వాతో అపి విశేషత. అయితే ఇంట్లో 3 రకాలు ఉంటారంట. మృదువు అని, మద్యం అని, ఆది మాత్ర అని 3 రకాల మనుషులు ఉంటారు మోక్షం కోసం ప్రయత్నం చేసే వాళ్ళలో. అయితే ఇది ఇందులో ఏదైతే ఉంటుందో ఇక తీవ్రంగా ప్రయత్నం చేసేటోళ్ళకి ఇది లభిస్తుంటుంది. ఇంకా మధ్యస్థులకి, ఇంకా అంటే అధమ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ స్థితి లభించదు. కనుక ఇక్కడ మృదువు అనే వాళ్ళది ఇది ఉత్తమలు అనమాట. ఇక మృదువు అనే వాళ్ళు ఉత్తమ స్థితి వాళ్ళు. తర్వాత మధ్యస్థులు, అది మాత్ర
ఇంకా ఇంకా వీళ్ళు అది అంటే మధ్యస్థులు అది మాత్రం కంటే మృదు అనేది అదే ఉత్తమ స్థాయి సాధకులు అనమాట. ఇంకా ఈ ఉత్తమ స్థాయిలో అంటే అంటే శ్రద్ధ అనే ఉపాయం చేత తీవ్రంగా అనుష్ఠిస్తే అతి త్వరలోనే కైవల్య స్థితి అందుకుంటారు. పతంజలి సమాధి స్థితి కలిగితే ఏం కలుగుతుంది అంటే కైవల్య స్థితి అందుతుంది. కైవల్యం ముక్తావస్థ అనమాట. కనుక ఇంకా ఎన్నో టెక్నిక్లు ఎన్నో ఉపాయాలు పతంజలి మహర్షి చెప్తున్నాడు. కనుక ఒకటేమంటున్నాడంటే ఈశ్వర ప్రణిధానద్వా, సమాధి స్థితి కలగాలంటే ఈశ్వరుడు యందు అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. ఈశ్వరుడు తప్ప నీవే తప్ప నితప్పరం వెరుగ మన్నింపదగుదేను. అయితే ఇంకా నీవు తప్ప నాకు ఏది వద్దు. అనన్య భక్తి, ఏకభక్తి విశిష్టతే. అనన్య భక్తి, మనకు అన్ని భక్తి కావాలి. వస్తువులు, వాహనాలు, కనక కాంతలు అన్ని కావాలి. కనుకుండా అనేక భక్తి అది మనకి. ఏకభక్తి అంటే భగవంతుడే తప్ప నాకు ఏదొద్దు అనే అనేక భక్తి కాకుండా ఏకభక్తి విశిష్టతే అని గీతలో చెప్పారు. కనుక ఏకభక్తి కావాలి, భగవంతుడే కావాలి, మనకి ఏదొద్దు. నాకు ముక్తే కావాలి, నాకు మోక్షమే కావాలి, నాకు బ్రహ్మజ్ఞానమే కావాలి, నాకు నిర్వికల్ప సమాధే కావాలి, నాకు ఇంకేదొద్దు. ఏదొద్దని కారిక కూర్చోవడం కాదు. మనం దినచర్యలు అన్ని పనులు చేస్తుంటాము, జీవనోపాధికి అన్ని చేస్తుంటాము. కానీ అవన్నీ అశాశ్వతము, ఇవన్నీ ఒట్టివే. సత్యమైంది, నిత్యమైంది ఆత్మ వస్తువుని, ఆత్మని దర్శనం పొందాలి, నిర్వికల్ప సమాధి పొందాలి, నేను ముక్తి పొందాలి, ఈ జన్మల్ని ఎక్కడ తీరాలని ఒడ్డున పడ్డ చేపలాగా తనలాడుతూ తపన పొందాలి. అప్పుడు వాళ్ళకి త్వరగా వాళ్ళు తరిస్తారు. అయితే భగవద్గీతలో కూడా భగవంతుడికి పేరు ఈశ్వర సర్వభూతానాం హృదయేషోజిన తిష్టతి అన్నారు. ఈశ్వరుడు అన్ని హృదయంలో ఉన్నాడు. చాలా చోట్ల వస్తుంది ఈశ్వర ఈశ్వర అనేది. అంటే భగవంతుడికి పేరు ఏంటిదంటే ఈశ్వరుడు అని ఇక్కడ చెప్పారనమాట. గీతలో చెప్పారు. అదే పతంజలి మహర్షి భగవద్గీత రెండు ఎందుకు సమన్వయ గ్రంథాలు అంటే ఇదే ఒకటే విషయాన్ని గట్టి చెప్తాయి. అభ్యాస వైరాగ్యాంత నిరోధ, ఇది చూడు అభ్యాస వైరాగ్యాలు గీతలో వస్తాయి, ఇంట్లో వస్తాయి. ఇంట్లో ఈశ్వరుడికి భగవంతుడికి పేరు ఈశ్వరుడు అనేది ఇంట్లో పదము అందులో పదము చాలా కలుస్తాయి అనమాట. అది ఉపనిషత్తు సారమే రెండు కూడా. కనుక ఈశ్వర ప్రణిధానాద్భుత అంటే భగవంతుడికి ఒక పేరు ఇక్కడ ఈశ్వరుడు అని పెట్టారు. అంటే భగవంతుని ఎందు అచంచలమైన భక్తి చేత అచంచలమైన కొంతమంది భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తే కూడా ఆనంద భాష్పాలు రాలిపోతుంటాయి. పరమ భక్తులు, గొప్ప గొప్ప మహానుభావులు భగవంతునిలో ఐక్యం కావాలని. అయితే ఇంకొకటి, భగవంతుని మీద భక్తి కలగాలంటే ఆయన గుణ విశేషాలు తెలుసుకోవాలి. ఆయన యొక్క విశేషాలు అన్ని తెలుసుకుంటేనే ఆయన మీద భక్తి కలుగుతుంది. ఇప్పుడు మన ఊర్లో నుంచి ఒక హిమాలయ యోగి పోతున్నాడు, గొప్ప ఋషీశ్వరుడు. కానీ ఆయన గురించి తెలియనప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఆయన విశేషంగా తెలిసినప్పుడు అందరూ సాష్టాంగ ప్రణామం చేసి ఆయనని దర్శనం చేసుకుంటున్నారు. ఏంటంటే ఆయన మీద భక్తి కుదరాలంటే ఆయన గుణ విశేషాలు తెలియాలి. భగవంతుడు అంటే ఏంటో తెలియాలంటే భాగవతం లాంటిది చదవాలి, చక్కగా భగవంతుని విశేషాలు తెలుసుకోవాలి. అప్పుడు మనకు భక్తి కలుగుతుంది. అంటే ఒక టెక్నిక్ కాదు, ఇంట్లో 100 టెక్నిక్లు చెప్పాడు. ఎవరు ఏది వీలైతే అది అనమాట. ఇదే చేయాలి, ఇట్లే ఉండాలి, ఇదే తినాలి అని చెప్తలేదు. నీ గోంగూర పచ్చడి ఇష్టం అంటే గోంగూర పచ్చడి చేసుకో, పప్పు అన్నం ఇష్టం అంటే పప్పు చేసుకో. కాకపోతే నిషిద్ధ కార్యాలు వద్దు. నేను మాంసం తింటా అంటే కుదరదు, ఎందుకంటే అహింస సిద్ధాంతం. ఇక్కడ ఆధ్యాత్మికంలో మీకు 100 మందికి ఇదే శాకాహారంలో నచ్చిన కూర చేసుకొని తినండి, నచ్చిన భోజనం తినండి అని, అంతేగాని నిషిద్ధ భోజనం వద్దు. అలాగే నిషిద్ధ ధ్యానం చేస్తా అంటే కుదరదు. అదే నిషిద్ధ శాస్త్రంలో చెప్పబడింది నేను ఇష్టానుసారంగా చేస్తాను, ఇది ఒక టెక్నికే, నేను కొత్తగా అనుకున్నానంటే కుదరదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు పరిశోధనాత్మకంగా తయారు చేశారు. ఇక మనం శ్రమించిన అవసరం లేదు, వెన్నదీసి ఇచ్చారు, ఇంకా తినడమే. అలాగే అట్లా ఆ విధంగా కొత్తగా ఇంకా వెన్న చేసుకోవాల్సిన అవసరం లేదు. కనుక ఈశ్వరుడి యందు అచంచలమైన భక్తి చేత కూడా సమాధి కలుగుతుందని పతంజలి మహర్షి చెప్తున్నారు. అలాగే ఈ విధంగా మనము ఈశ్వరుడు అంటే ఆ భగవంతుని గురించి గుణ విశేషాలు తెలుసుకున్నప్పుడే ఆయన మీద అచంచలమైన మన భక్తి కలుగుతుంది. ఈశ్వరుని యందు అచంచల భక్తితోటి కూడా సమాధి కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా 24వ సూత్రంలో, సమాధి పాదం 24వ సూత్రంలో కూడా క్లేశ కర్మ విపాక శై రపరామృష్ట పురుష విశేష ఈశ్వర. అసలు ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అని భగవద్గీతలో చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు. అసలు ఏంటిది అంటే చాలా మంది ఉపనిషత్తులో విన్నాము, రూపం లేదు, గుణం లేదు, నామం లేదు, అవన్నిటికీ అతీతుడు అని అంటున్నాడు. ఇక్కడ పతంజలి చెప్పిందంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు లేనివాడు. అభినివేశం అంటే ఇంత ఇంచుమించు ఒక విధంగా మత్సర్యము, ఓర్వలేనితనం లాంటిది. అవిద్య అంటే అజ్ఞానం లేనివాడు, ఆయనలో అజ్ఞానం లేదు, అస్మిత లేదు, రాగము లేదు, ద్వేషము, రాగద్వేషాలతోటి ప్రపంచము, ఈ గుణాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేనివాడు భగవంతుడు. క్లేశములు, ఇవి అంటే క్లేశములు అంట. క్లేశములు అంటే ఏంటిది? కొన్ని సుఖాన్ని ఇస్తాయి, కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి. ఏ రాయి అయితే ఉంది తలం పాల్గొట్టుకోవడానికి. ఈ క్లేశములు అంటే మనకు కష్టాన్ని కలిగించేది, అంటే ఈ యొక్క సాధనకు ఆటంకాలు కలిగించేది. విఘ్నాలు అంటారు అన్నమాట. విఘ్నాలు కలిగించేది అంటే పుణ్యకర్మలు, పాపకర్మలు.
ఇక కర్మలేమో రెండు ఉంటాయి, పుణ్యకర్మలు పాపకర్మలు. ఇక క్లేశములు అంటే అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశాలు అనేది ఈ యొక్క 5 క్లేశములు విజ్ఞానం కలిగించేటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వదిలిపెట్టమని పతంజలి మహర్షి చెప్తున్నాడు. ఇంకా భగవంతుడికి ఈశ్వరుడికి ఇంకా విశేషంగా చెప్తున్నాడు. క్లేశ కర్మ విపాకము ఆశయము ఈ 4 లేనివాడు భగవంతుడు అన్నాడు. క్లేశ కర్మ విపాక ఆశయం ఇవన్నీ లేనివాడు అంటే ఇప్పుడు క్లేశ కర్మల గురించి చెప్పుకున్నాము. అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశము అన్నాడు. ఇంకా తర్వాత కర్మలు అంటే పుణ్యకర్మలు పాపకర్మలు ఇవేవి లేవు భగవంతుడికి. మరి ఇంకా ఆయన కూడా కర్మలు పుణ్యము పాపం ఉంటే మరి ఇంకా ఆయన భగవంతుడు ఎట్లా అవుతాడు? కనుక అయితే క్లేశములతో అంటే ఈ యొక్క ఇది ఎందుకంటే ఇక అంటే సుఖానికి సంబంధించినవి దుఃఖానికి సంబంధించినవి రెండే కర్మలు ఉంటాయి ఈ ప్రపంచంలో. కొన్ని సుఖాన్ని కలిగించేటివి, కొన్ని దుఃఖాన్ని కలిగించేటివి. ఈ సుఖాన్ని కలిగించేటివి దుఃఖాన్ని కలిగించేటివి, సుఖాన్ని కలిగించేటివి పుణ్యకర్మలు, దుఃఖాన్ని కలిగించేటివి పాపకర్మలు. ఈ రెండు కూడా అతనికి భగవంతుడికి లేవు. అట్లా ఇంకా విపాకం అంటున్నాడు. అయితే కొన్ని సుఖాత్మకము కొన్ని దుఃఖాత్మకమైన కర్మ ఫలాల్ని విపాకము అంటున్నాడు. కర్మ అకర్మ వికర్మ. వికర్మ అంటే కర్మ ఫలము. కర్మ అకర్మ అంటే ఏమి చేయకుండా ఉండడం అకర్మ. వికర్మ అంటే కర్మ యొక్క ఫలితము. ఇక్కడ కూడా వచ్చింది విపాకము అంటే కొన్ని సుఖాన్ని కలిగించేటివి కొన్ని దుఃఖాన్ని కలిగించే కర్మ ఫలాలని ఇక్కడ విపాకం అన్నారు. ఇంకొకటి 4వది ఆశయం అన్నాడు. కర్మలతో ఏర్పడిన మనో సంస్కారాలు కర్మ వాసనలు ఉంటాయి కదా, ఇక అవన్నీ వీటితో ఏ మాత్రం సంబంధం లేని విశిష్ట పురుషుడే ఈశ్వరుడు. అట్లా ఈ విధంగా అంటే ఈ విధంగా ఏది క్లేశములు లేవు, కర్మలు లేవు, విపాకం లేదు, ఆశయం లేదు, ఇవన్నీ ఏమి లేని వాడే ఈశ్వరుడు. నామరూప గుణాలు అవన్నీ ఏమి లేవు. ఆయన గుణాతీతుడు, నామాతీతుడు, రూపాతీతుడు, అన్నిటికీ అతీతి. మనం కల్పించుకున్నవే ఆయనకి అన్ని రకరకాలుగా. కనుక ఇవన్నీ లేనివాడు ఈశ్వరుడు. అంటే మరి ఈశ్వర ప్రజ్ఞానార్థ అంటే ఆయన ఎక్కడుంటాడు? మరి ఆయన ఎట్లా ఉపాసించాలి అని అనుకుంటాం కదా. ఇవన్నీ లేనివాడు ఈశ్వరుడు. ఆయనకు ఒక మనిషిలాగా మనం ఇవన్నీ కల్పించొద్దు. ఈ నామరూప గుణాలు ఇవేమి లేవు. ఆయనకు ఒక వ్యక్తిలాగా కాకుండా ఆయన అతీతుడు. అయితే బ్రహ్మాండాన్ని అంతా సృష్టించడము, పోషించడము, లయం చేయడము ఈ కార్యాలు చేస్తున్నా మళ్ళీ ఏం చేయని వాడే. ఆనాడు వేదవ్యాసుడు ఆకలి వేస్తుంది కొంచెం వెన్న పెట్టండి అమ్మా అంటే వాళ్ళు బుట్టలో ఉండే వెన్న అంతా ఇచ్చారు. కడివేడి వెన్న తిన్నాక నేను ఉపవాసం ఉంటే యమునా నది నాకు తో వదులు అన్నారు. ఇంకా తో వదిలిందట. వీరు ఇప్పుడే కడివేడి వెన్న తిన్నాడు ఏంటంటే ఉపవాసం ఉంటే తో వదులు అంటే యమునా నది కూడా సైడ్ ఇస్తుంది ఈయనకి. అంటే చూడండి, జ్ఞాని అన్ని సమస్త కార్యాలు చేసి చేయని వాడే, అతీత స్థితిలో ఆత్మస్థాయిలో ఉంటాడు. అతను ఏమి అంటే అజ్ఞాని ఏమి చేయకుండా ఒక దగ్గర కూర్చున్నా కానీ ఇంకా బ్రహ్మాండం అంతా మనసు తిప్పుతూనే ఉంటాడు. ఇక జపం చేస్తున్నా కానీ మాల చేతిలో తిరుగుతుంది, 4 నోట్లో తిరుగుతుంది, మనసు దేశం అంతా తిరుగుతుంటుంది. ఇంకా ఆడ కూర్చున్నా కానీ ధ్యానంలో కూడా మనసును తిప్పుతూనే ఉంటాడు. అక్కడ ఏమి చేయకుండా ఉట్టి కర్మలను వదిలేస్తే నేను అకర్మిని, నేను సన్యాసం తీసుకున్నాను, నేను అన్ని వదిలిపెట్టినాను, సంసారాన్ని వదిలిపెట్టినాను, భార్య బిడ్డల్ని ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినాను, నేను అడవిలో కూర్చున్నా అంటే కూడా అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఆ మనసంతా ప్రపంచంలోనే తిరుగుతుంది. వాళ్ళు అన్ని ఏమి చేయకుండా ఉండి కూడా సమస్త కార్యాలు చేసిన వాళ్ళే. అన్ని మనసుని బుద్ధిని వశంలో పెట్టుకొని ఏమి సమస్త కార్యాలు చేసిన వాళ్ళు కూడా ఏం చేయని వాళ్ళే. ఇక్కడ ఎందుకంటే వేదవ్యాసులే చూడు, కడబడి వెన్న తీసి కూడా నేనేం తినని వాడిని అయితే తో వదులు యమునా నది అంటారు. మరి ఇదే జ్ఞానికి అజ్ఞానికి తేడా. కర్మల్ని వదలమంటలేదు, కర్మ ఫలితాలని వదలండి, కర్మ ఫలాల మీద ఆశ వదలండి, కర్మ పదాలని వదలండి, కర్మల్ని మాత్రం చేయండి. జ్ఞాని కూడా చేయాలండి. భగవద్గీత ఇవన్నీ కూడా సమన్వయ గ్రంథాలండి. కనుక ఈ విధంగా మనకు ఈ అన్ని క్లేశములు కర్మలు విపాకము ఆశయము ఇవన్నీ ఏది లేనివాడు భగవంతుడు. విశేష పురుషుడే ఈశ్వరుడు. సామాన్య పురుషుడు కాదు ఆయన, విశిష్ట పురుషుడు, విశేష పురుషుడే ఈశ్వరుడు. ఆయనని మనం అచంచలమైన భక్తి చేత ధ్యానించడం వలన, ఆయనలో మనోబుద్ధి చిత్తహంకారాలని లయం చేయడం వలన, దీని వలన కూడా సమాధి కలుగుతుందని రకరకాల ఉపాయాలు సమాధి స్థితి కలగడానికి పతంజలి మహర్షి ఎన్నో ఉపాయాలు చెప్తున్నాడు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం